అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద పాయింట్. బీజేపీ హైదరాబాద్ బీసీల ఆత్మగౌరవ సభలో పీఎం మోదీ పక్కన కూర్చున్న పవన్ కళ్యాణ్ చూసి జనసేన క్యాడర్కు తెగ ఉత్సాహం వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ఎంత ఘాటైన స్పీచ్ చేస్తారో అని అందరూ ఎదురు చూశారు. బీజేపీ క్యాడర్ కూడా నిజానికి పవన్ మోదీ ముందు దూకుడు చూపిస్తారని చెప్పి ఆశించింది. కేసీఆర్ రేవంత్ల మీద ఘాటైన విమర్శలు వస్తాయని చెప్పి అనుకుంటే సీన్ రివర్స్ అయింది. అక్కడ మనం చూస్తే యాక్చువల్ పరిస్థితి మోదీ పక్కన ఫోటోలు దిగడం తప్ప పవన్ జావగారిపోయినట్టు మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది విశ్లేషకులు అనుకుంటున్న మాట. వారాహి యాత్ర నాటి ఆ ధాటి, ఆ హడావిడి, ఆ విమర్శల వర్షం ఇక్కడ ఏమైంది? పవన్ భయపడ్డారా, లేక జాగ్రత్త పడ్డారా, లేక స్ట్రాటజిక్గా ఇలా మాట్లాడాలని డిసైడ్ అయ్యారా? ఈ సంగతిని ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఏమిటి జనసేన ఆంతర్యం, ఎవరిపై వాళ్ళ పోరాటం, ఎవరి కోసం వాళ్ళ పోరాటం, ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ప్రస్తుతం ఐ డ్రీమ్ స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అందరికీ సుపరిచితులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. అలాగే మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ లింగం యాదవ్ గారు, అధికార ప్రతినిధి. నమస్కారం సార్. అండ్ అలాగే కాసేపట్లో జాయిన్ అవుతారు నాగేంద్ర బాబు, జనసేన కూకట్పల్లి కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే గంధం రాములు గారు కూడా జాయిన్ అవుతున్నారు, భారత రాష్ట్ర సమితి అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఇరువురికి కూడా స్వాగతం పలుకుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్నటి స్పీచ్ చూస్తే డాక్టర్ లింగం యాదవ్, మీరు చూసుంటారు, ఫాలో అవుతున్న డెవలప్మెంట్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి? ఈ పొత్తులు, పొలిటికల్ అలయన్సెస్ ఏ విధంగా ఉంటున్నాయని భావిస్తున్నారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఐ డ్రీమ్ న్యూస్ ప్రేక్షకులకు, మరి అదే విధంగా నాతో పాటు పాల్గొంటున్న కో ప్యానలిస్ట్ అందరు కూడా నమస్కారం. ఎస్ అండి, మీరు అన్నట్టు నిన్న జరిగిన ప్రధానమంత్రి గారి బీసీ గర్జనలో బీసీ ఆత్మగౌరవం పేరు పెట్టి జరిగినటువంటి సభ మనం అందరం గమనించాం. మేము కూడా యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీగా మేము అందరం కూడా ఎక్స్పెక్ట్ చేశాము, ప్రధానమంత్రి గారు తెలంగాణకు వస్తున్నారు, మరి 9.5 ఏళ్లుగా ఈ బీసీ ప్రధానమంత్రి బీసీలకు ఏం చెప్తాడో దానికి కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. నేను 3 ప్రశ్నలు ముందుగా ఈ బీజేపీ వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి. ఇలా దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సస్ గురించి జరుగుతుంది, మరి కులగణన గురించి బీసీ ప్రధాని అయిన వ్యక్తి మరి ఎందుకు మాట్లాడలేదండి ఇప్పటి వరకు? మరి అదే విధంగా కేంద్రంలో బీసీల మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదండి? మరి దాన్ని ఎవరు వద్దన్నారండి? మొన్న జరిగిన ఉమెన్ రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ఎందుకు ఉమెన్ రిజర్వేషన్ ఇవ్వలేదండి? దీనికి ముందుగా సమాధానం చెప్పాలి. సో ఇవేమి చెప్పకుండా అసలు తెలంగాణలో బీజేపీ వెళ్ళదండి 2018లో దాదాపు 100కు పైగా స్థానాల్లో డిపాజిట్ కూడా రాలే ఈ బీజేపీ పార్టీ. అసలు ఇలా బీజేపీ అగ్రనాయకులే కాంటాక్ట్ చేయడానికి వీళ్ళిందా లేరు, వాళ్ళే భయపడుతున్నారు. ఇట్లాంటి సమయంలో ఏదో బీసీలను మళ్ళీ ఒకసారి వంచాలనే పేరుతో ఇలా బీజేపీ ఆడుతున్న డ్రామాలు తప్ప ఇది నిజంగా బీసీల మీద ఈ బీజేపీకి ప్రేమ లేదు. మరి అదే చెప్తున్నా, మరి 9.5 ఏళ్ళు కానీ బీసీలకు ఏం చేసినావు అది చెప్పాలి కదా. రైట్, అది చెప్పకుండా నేను ఒక్క నిమిషం. అదే విధంగా ఇలా పవన్ కళ్యాణ్ గారు అసలు తెలంగాణలో ఆయన ఆంధ్రాలో ఎక్కడ, తెలంగాణలో ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చిందో, వచ్చి నిన్న ఏం మాట్లాడంటే ప్రధానమంత్రిని మోడీ గారిని పొగడానికి తప్ప అసలు బీసీల గురించి ఏం మాట్లాడి ఇలా 9.5 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా సబ్బండ వర్గాలు కూడా ఈ కేసీఆర్ నియంత్రిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. మరి ఎక్కడ పోయినా మీరందరూ ఇలా ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ బీఆర్ఎస్ వ్యతిరేకంగా, ఈ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా తెలంగాణలోని సబ్బండ వర్గాలు కూడా మొన్న మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఇలా తెలంగాణలో అన్ని ప్రజలు ఇవాళ నమ్ముతున్నారు. మేమిచ్చే ఇవాళ ఎట్లయినా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా కుట్రలో భాగంగానే ఇవాళ బీజేపీ, ఈ మిగతా బీఆర్ఎస్ వీళ్ళంతా కలిసి ఆడుతున్న నాటకాలు ఇలా చైతన్యవంతమైన తెలివైన తెలంగాణ ప్రజలు తప్పకుండా ఈ మోసాన్ని గుర్తిస్తారు. ఇలా 9.5 ఏళ్లుగా మోసపోయి కోసపడుతున్నారు. మళ్ళొకసారి ఆ మిస్టేక్ జరగదు. డెఫినెట్ కూడా రాబోయేది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఎన్ని డ్రామాలు ఆడునా ఇలా బీసీల పేరు మీద డ్రామాలు ఆడుతున్నారు. మన నిజంగా బీసీలకు ఇంత ప్రేమే ఉంటే మరి మీకు ఉదాహరణ చెప్తండి. రైట్, డాక్టర్ లింగం యాదవ్ ఒక్క నిమిషం సార్. మీరు అలా వర్షంలా కురిపించారంటే ఇక్కడ మీకు గడుగు పట్టుకోవాల్సి వస్తుంది, కాబట్టి దయచేసి ఆగవలసిందిగా కోరుతున్నాం. మీరు 2 విషయాలు ప్రస్తావించారు. ఒకటి, ఇన్ని రోజులు అంటే వీళ్ళందరూ ఏం చేశారు బీసీల కోసం అని మోదీ గారిని ప్రశ్నిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి వైఖరి ఏమిటి, వీళ్ళిద్దరూ కలిసి ఏమి చేయబోతున్నారు తెలంగాణకు అని ప్రశ్నిస్తున్నారు. చింతా రాజశేఖర్ గారు, ఇతర ప్యానలిస్టులని మాట్లాడించే లోపు మీ అభిప్రాయం, నిన్న జరిగిన ఈ సభలో
ఏదైతే వారాహిలో ఒక అవలంబించిన ఒక అగ్రెసివ్ స్టాన్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఇష్యూస్ లేవని అనుకోవాలా, లేక నిన్న మాట్లాడడం సంస్కారం కాదనుకోవాలా, లేదా కొంచెం కంగారు పడ్డారా, భయపడ్డారా, బాధపడ్డారా, అర్థం కాని పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఆయన హెచ్ఈసి కోసం ప్రిపేర్ అయ్యారు. ప్రశ్నాపత్రం ఎంపీసీ వచ్చింది. ఓహో. సో మరి ఏం రాస్తారు పాపం. మ్యాథ్స్ పేపర్ వచ్చింది, ప్రిపేర్ అయిందేమో హిస్టరీ పేపరు. మ్యాథ్స్ పేపర్, హిస్టరీ పేపర్ అక్కడి నుంచి వెళ్ళిపోదామంటే ఇన్విజిలేటర్ ఏమో అక్కడి నుంచి వెళ్ళనివ్వట్లేదు. సో ఆ పరిస్థితిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన విచిత్ర పరిస్థితి. ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంటే ఆయనకి ఆత్మీయ బంధం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ ఏమో ఓటర్లకి, తమ ఓటర్లకి, తెలంగాణ తెలుగుదేశం ఓటర్లకి కాంగ్రెస్కి ఓటేయమని చెప్తుంది. రైట్. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఆయన కాసాని జ్ఞానేశ్వర్ గారు కాంగ్రెస్ పార్టీ కోసం తెలుగుదేశం పనిచేస్తుంది కాబట్టి నేను రాజీనామా చేశానని చెప్పి ఆయన వెళ్ళిపోయినారు. సో కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి. పవన్ కళ్యాణ్ గారు అమితంగా ఇష్టపడి, చంద్రబాబు నాయుడు ఏమో ఇండియా కూటమిలో కోసం అనుకూలంగా పనిచేస్తున్నారు, ఈయనేమో ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. అక్కడ రెండింటికి ఏమో పచ్చగడ్డిస్తే బగ్గుమనదు. ఈ పరిస్థితి విచిత్ర పరిస్థితి. నాకు తెలిసి ఇంత కన్ఫ్యూజ్డ్ పొలిటీషియన్, నాకు తెలిసి క్లారిటీ మిస్ అయిన పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ అనుకోవాలి. అలాగే వాళ్ళు నిన్న 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించి, ఆ స్థానాలకి ఇన్ఛార్జీలను ప్రకటించి, ఆ తర్వాత 8 స్థానాలకి పరిమితం అయిపోయి, కుకట్పల్లిలో శంకర్ గౌడ్ అని చెప్పేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చి, అతనేమో మొన్నటిదాకా 4 రోజుల క్రితం వరకు ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. పొత్తు ఫైనలైజ్ అయిన తర్వాత కుకట్పల్లి టికెట్ జనసేనకు వస్తుందని చెప్పగానే ఆయన అక్కడ వదిలేసి ఇటు జంప్ అయ్యాడు. ఆయన ఇక్కడ అంటే తెలంగాణలోనే ఇన్ని కుప్పిగంతులు వేస్తుంటే ఇంకా ఆంధ్రాలో రాబోయే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఆంధ్రాలో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు. సో క్లియర్గా ఈ టీడీపీ కాంగ్రెస్ ఇక్కడ అలైన్ అయి ఉన్నాయి అనుకోవాలా? డైరెక్ట్గా చెప్తున్నారు కదా. కమ్మ వాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ ఓడేస్తామని చాలామంది చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు నోటి అంటే వెలుబడి పోయినప్పటికీ వాళ్ళ క్యాడర్ చెప్తుంది. కాసాని జ్ఞానేశ్వర్కి చెప్పారు. అవును, చెప్పారు. ఇక్కడ డాక్టర్ లింగం యాదవ్ గారు మీరు చెప్పండి, అంటే మీరు టీడీపీతో అలైన్ అయి ఉన్నారని అనుకోవాలా? ఒకవేళ అలైన్ అయి ఉంటే ఏమిటి పరిస్థితి? ఒకటే గమనించాలండి, ఇలా తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు, నియంతృత్వ పాలన జరుగుతుంది. ఈ 9.5 ఏళ్లుగా ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాడు మద్దతు చూసి అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఈ నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలా ఒక టీడీపీ కాదండి, ఇలా షర్మిల పార్టీ, టీడీపీ ఎవరైనా అదే చెప్తున్నా. ఇలా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయవలసిన అవసరం ఏర్పడ్డది. ఇలా ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే జనసేన టీడీపీ, జనసేన బీజేపీ, ఇక్కడ ఎన్డీఏ కూటమి, అక్కడ ఇండియా కూటమి, లేదు అక్కడ ఎన్డీఏ కూటమి, ఇక్కడ ఇండియా కూటమి, ఎలా అన్వయించుకున్నా సరే చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో భాగం కారు, ఇండియా కూటమిలో భాగం అనుకుంటే మీరు ఈ అలయన్స్ని ఎలా చూస్తున్నారు సార్? ఇది ఏ విధమైన జవాబుదారీతనం ప్రజలకి? ఎస్ అండి, అదే చెప్తున్నా. ఇవాళ 9.5 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు మోసపోయి గోసపడుతున్నారు. ఈ నియంత్రిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో సంపన్న వర్గాలు ప్రజల మద్దతు ఉంది. సో అందుకే ఆ మద్దతును చూసి మిగతా అన్ని పార్టీలు అంటున్నారు, ఒక టీడీపీ కాదు. ఇలా వైఎస్ఆర్ షర్మిల గారు కానీ, టీడీపీ గారు కానీ, అదేవిధంగా సిపిఐ కానీ, ఇంకా ప్రజాస్వామ్యవాదులు జనసమితి కానీ, అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు, నైతికవాదులు, ప్రోగ్రెసివ్ పీపుల్ అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇలా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగే పార్టీ, ఏకైక పార్టీ కాంగ్రెస్. అంత పురాతనమైన పార్టీ, అంత పెద్ద పార్టీ, 100 సంవత్సరాల పైన పార్టీ అని చెప్తుంటారు సార్. మీకు ఎంతమంది చిన్న పార్టీలు అవసరమా? నేను ఒకటే చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ, భారత రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ. ఇలా ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. సో వాళ్ళ స్వేచ్ఛ ఉంది. అందుకే చెప్తున్నా, ఆ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను కూడా గౌరవిస్తుంది. మా పార్టీ ఐడియాలజికల్ బేస్ గా మేము ఫైట్ చేస్తాము. వ్యక్తుల మధ్యలో ఫైట్ కాదు ఇది, వ్యక్తుల మధ్యలో ఫైట్ కాదు ఇది. దేశం అంతా కూడా ఫాసిస్ట్ ఫోర్స్ వ్యతిరేకంగా పోరాడుతున్నాం. అదే విధంగా తెలంగాణలో ఇలా నియంతృత్వ కుటుంబ పాలనకు, నియంతృత్వ పాలనకు, గడిల పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఇలా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందండి. మీకు తెలుసు, ఇలా కనీసం మాట్లాడితే స్వేచ్ఛగా మాట్లాడితే అరెస్టులు,
ఇట్లాంటి పాలనకు వ్యతిరేకంగా ఇలా నీళ్లు నిధులు ఏం జరిగిందో మనం అందరికీ తెలుసు. నేను దాని గురించి పోవాలంటే మళ్ళీ పెద్ద చర్చే. ఇలా మేడిగడ్డలో బ్యారేజ్ లీక్ మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం సార్. అర్థమైంది. అది నిజంగానే మీరు అన్నట్టు పెద్ద చర్చ అవుతుంది అంటే మీరు ఏమి ఇవ్వలేదని మీరు అన్ని ఇచ్చామని వాళ్ళు అనుకుంటుంటారు. కాబట్టి రాజశేఖర్ గారు ఇక్కడ 2-3 అంశాలు మనం గమనించాలి. జనసేన టికెట్ల సంఖ్య అంటే సీట్ల సంఖ్య తగ్గించుకోవడానికి ఏంటి కారణం అనుకోవాలి? అంటే దానికి అసలైన కారణం, బలమైన కారణం క్యాండిడేట్లు లేకపోవడమా, లేక అంటే పవన్ కళ్యాణ్కి తెలంగాణలో బలం ఎంతో పవన్ కళ్యాణ్ తెలుసు. ఇక్కడ క్యాడర్ మనం చూపిద్దాం ఏం చేయాలని నిరాశ నిస్పృహలు వ్యక్తం చేస్తుంటే ఏదో 32 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పేసి ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. అవును. ఆ 32 కాస్త 8కి వచ్చింది. అవును. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా నామినేషన్ వేయమని బీఫామ్లు ఇచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు వచ్చి చర్చ అయితే మొత్తం అవి విత్డ్రా చేసుకోమన్నారు. అప్పుడు వాళ్ళందరూ వచ్చి ఇంటి దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా నాకు తెలిసి స్టార్ట్ అయింది. 8 మంది లిస్ట్ రిలీజ్ అవ్వగానే అసమ్మతి స్టార్ట్ అయింది. రేపు ఎల్లుండి బహుశా ఆఫీస్ దగ్గర ధర్నాలు వగేరా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలో బలం లేని చోట ఇలా చేస్తే రేపొద్దున్న కొద్దిగా గొప్ప బలం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆయన పోటీ చేయబోయే స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు ఇలాగే వచ్చి పోటీ చేస్తారు అనేది ఒక క్లియర్ కట్ సంకేతం. ఇది ఆంధ్ర పాలిటిక్స్ కి ఒక వార్నింగ్ బెల్. ఇక్కడ ఇద్దరు బీజేపీ క్యాండిడేట్లు ఎలా అయితే డిక్లేర్ అయ్యారో అక్కడ కూడా ఇద్దరు టీడీపీ క్యాండిడేట్లు టీడీపీ క్యాండిడేట్లను తీసుకుని వాళ్ళ జనసేన క్యాండిడేట్లుగా డిక్లేర్ చేసే అవకాశం ఉంది. అంటే వీళ్ళకి నాయకులు లేరా అదే అడుగుతున్నారు. నాయకులు తయారు చేయాలంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చేది 3 నెలలకు 6 నెలలకు ఒకసారి వస్తాడు. ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చేదే 3 నెలలకు 6 నెలలకు. నియోజకవర్గాల పేర్లు తెలియదు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్ పేరు తెలియదు, వాళ్ళ ఫోన్ నంబర్లు ఈయన దగ్గర అందుబాటులో ఉండరు. ఆయన ఒక ప్రజానాయకుడు కానే కాదు, ప్రజలతో మమేకం అవ్వడానికి ఇష్టపడని నాయకుడు, ప్రజలతో ఏకాంతం కోరుకునే నాయకుడు. ఆయన చెప్తాడు నేను రూమ్లో తలుపులు వేసుకుని పుస్తకాలు చదువుకుంటాను. ఆయన రాజకీయ నాయకుడు ఎట్లా అవుతాడు? ప్రజలతో నేరుగా మాట్లాడి డైరెక్ట్గా సంబంధాలు పెట్టుకొని కనీసం ఆయన ఇన్ఛార్జీలకి 175 నియోజకవర్గాల్లో, ఆంధ్రాలో 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం ఇన్ఛార్జి పేరు ఏంటో చెప్తే 25 మంది పేర్లు చెప్పిన పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు ఒప్పుకోవచ్చు. గంధం రాములు గారు జాయిన్ అవుతున్నారు, బీఆర్ఎస్ నాయకులు, అధికార ప్రతినిధి. నమస్కారం సార్ రాములు గారు. రాములు గారు, అందరూ కూడా ఈ నియంత పాలనని అంతమొందించాలనే సంకల్పంతో కాంగ్రెస్తో పాటు అందరూ ఏకమయ్యారని చెప్పి ఇప్పుడే డాక్టర్ లింగం యాదవ్ గారు చెప్పారు. నిజంగానే ఈసారి పరిస్థితి ఎలా ఉంది అంటే జనసేన బీజేపీ నిన్న భారీ సభ జరగడం, అందులో పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు పక్కపక్కన కూర్చుని మాట్లాడడం, ఈ సీన్ అంతా చూస్తే మీకు ఏమనిపిస్తోందండి? కొంచెం ఏమన్నా దడపడుతుందా? ముందుగా ఐడ్రీమ్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం మేడం. ఇప్పుడు అది కాదు మేడం, ఇప్పుడు వాళ్ళు 2014లో మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా తిరిగి పోటీ చేశారు, సపోర్ట్ చేశారు గత 10 సంవత్సరాల కిందట. అప్పుడు ఏమైందండి? ఇప్పుడు తెలంగాణలో వచ్చేసరికి మరి మోడీ గారికి అంటే బీజేపీ పార్టీకి పట్టు లేదు, మరి జనసేన గారికి ఇక్కడ పట్టుదల లేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే మాకు దడ లేదు, దడ లేదు, మాదంతా కూడా తెలంగాణ నినాదంతో తెలంగాణ ప్రజల నిండా ఈ గులాబీ జెండా ఉంది. ఈ గులాబీ జెండా గుండెల నిండా ఉన్నంత వరకు మోడీ గారు, కేటీఆర్లు, అదేవిధంగా టీడీలు, బీడీలు ఎవరు ఏం చేయలేరు మేడం. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఉద్యమం చేసి మరి కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ నాయకుడు, ఈనాడు మరి ముఖ్యమంత్రిగా 2 దాపాలు అద్భుతంగా ప్రజలకు సంక్షేమాలు ఇస్తూ ఈరోజు దేశవ్యాప్తంగానే పేరున్నటువంటి కేసీఆర్ గారు మరి ముచ్చటగా 3వసారి కూడా హ్యాట్రిక్ పొందబోతున్నట్టు సందర్భం ఇది. ఈరోజు ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి ఏదో ఒక పథకం అందింది మేడం. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఆశా పింఛన్ కావచ్చు, మిగతా వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు దళిత బంధు కావచ్చు, అన్ని రకాలుగా ప్రతి బిడ్డకు అందింది. కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇప్పుడు ప్రతిపక్ష నేతలు మరి సుదీర్ఘంగా ఈ రాష్ట్రంలో అధికారంలో లేనటువంటి బీజేపీ కావచ్చు, మరి 10 సంవత్సరాలుగా రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరి వారు చేస్తున్న ప్రయత్నం మాత్రమే కానీ ఆ ప్రయత్నంలో మరి చివరిగా ప్రజలు మమ్మల్ని స్వీకరిస్తారు, మాకే ఓటేసారన్నటువంటి నినాదంతోన మేము గుడిసెకు, పల్లెకు మరి 10 నియోజకవర్గంలో జిల్లాల వారిగా మేము అందరినీ మమేకం చేస్తూ వెళ్తున్నాం మేడం. దురదృష్టం ఏంటంటే మా సోదరుడు లింగం యాదవ్ గారు లైన్లో ఉన్నారు.
మరి వాళ్ళు ఇప్పటిదాకా కూడా కనీసం వాళ్ళ అభ్యర్థులు ఎక్కడ గల్లీలో లేరు మేడం, ఢిల్లీలో తిరుగుతున్నారు పాపం. మా అత్తంగి నాయకులు మా మిత్రులంతా ఢిల్లీలో తిరుగుతున్నారు, చక్కర్లు కొడుతున్నారు. మాకు బీఫామ్ కావాలని వాళ్ళకి బీఫామ్ కావాలి, మరి బీజేపీలకేమో కన్ఫామ్ కావాలి. మేమేమో ప్రజలకు మేము కమిట్మెంట్ లో ఉన్నాం మేడం. కాబట్టి ఇద్దరు కూడా ఒకరు పెద్ద దిక్కు లేదు, ఒకరికి మొగ దిక్కు లేదు. మరి పాపం వాళ్ళు తొందరగా కోలుకొని మరి 10 తారీఖు లోపల వాళ్ళ నామినేషన్ పూర్తి చేసుకొని మా ముందుకు కథన రంగంలో ప్రజాక్షేత్రంలో ముందుకు వస్తే మరి మాకు సంతోషం ఉంటుంది మేడం. ఎందుకంటే ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రజాస్వామ్య రాజ్యాంగంలో అందరూ ఉండాలి, అన్ని పార్టీలు రావాలి, మరి అందరూ సమాయత్తంగా ఉంటేనే. రాములు గారు ఒక్క నిమిషం సార్. మీరు లింగం యాదవ్ గారు విన్నారు కదా సార్, మీకు దిక్కు లేదు అనే చందంగా ఏదో చెప్పినట్టున్నారు. అంటే ఇప్పుడు పరిస్థితి నిజంగానే చూస్తే ప్రతిపక్ష పార్టీల లిస్టులు ఇంక్లూడింగ్ ఇప్పుడు నిన్న సభలో భారీగా కూర్చుని చేసిన జనసేన, బీజేపీ వీళ్ళకు కూడా ఇంకా లిస్టులు ప్రకటించలేదు. మనకి 20 రోజుల్లో పట్టుమని దాదాపు మనకి ఇంకా అన్ని బంద్ అని చెప్పారు. తేదీ దగ్గర పడుతోంది. అంటే 30వ తారీఖు పోలింగ్ అంటే 48 hours for nomination. 48 hours బిఫోర్ నామినేషన్. అండ్ వాట్ ఈస్ ద స్టేటస్ అండి? డెఫినెట్ గా అండి, ఇవాళ మేము ఆల్మోస్ట్ ఒక 3-4 సీట్స్ తప్ప మాక్సిమం అన్ని ఇచ్చేసామండి. డెఫినెట్ అదే చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో ద డిసెంట్ కూడా రైట్ గా ఫీల్ అయ్యే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ పార్టీలలో స్వేచ్ఛ ఉండదన్నా, మీ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడి కనీసం అక్కడ ఉండలేడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బ్యూటీ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. వి బిలీవ్ డెమోక్రసీ. ఎందుకంటే మా నాయకుల పార్టీలో పనిచేసుకుంటూ కూడా నీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు అన్నట్టు మేము మన ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం అండి, మనకి ఇంకా టైం ఉంది. డెఫినెట్ కూడా మేము ఆల్రెడీ అందించాము, ఒక 3 సీట్లే ఉంది. మేము ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ అందరి అభిప్రాయాలు గౌరవించి ఒక అన్ని ఆలోచించి ఇస్తారు. ఇలా కేసీఆర్ ఇండివిజువల్ ఒకటేసారి 119, 115 డిక్లేర్ చేస్తాం. ఇదే రాజకీయం కాదండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, స్వేచ్ఛగా మాట్లాడతాం. వాళ్ళ పార్టీలు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడి బీఆర్ఎస్ లో ఉండగలుగుతారా? ఒక ఇవాళ అన్నే ఉండు అన్నకు టికెట్ ఇవ్వకపోతే రాలేదని స్వేచ్ఛగా కాదు. లింగం యాదవ్ గారు ఒక్క విషయం సార్, వాళ్ళు ఎలా చేసి ఏ విధంగా చేసినా ఫైనలీ బుల్లెట్ దిగిందా లేదా, దిస్ ఇస్ వాట్ మ్యాటర్స్. వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్స్, వాళ్ళకి ఎవరు కోపం వస్తుంది, ఎవరు ఎక్కువ డిసిప్లిన్గా లేకపోతే ఎవరు ఎక్కువ అధికారం చెలాయిస్తున్నారని పబ్లిక్ అవసరం లేదండి. ఇవన్నీ రాజకీయ ఈక్వేషన్స్. ద పాయింట్ ఈస్, ఈ 2 టర్మ్స్లో దాదాపు అన్నీ గెలుచుకుంటూ వచ్చిన బీఆర్ఎస్కి ఈసారి లిస్ట్ క్లియర్గా ప్రకటించే అవకాశం వచ్చింది. ప్రతిపక్షాలకి, ఇతర పార్టీలకి లిస్టులు లేకపోగా గట్టిగా ఎవరిని విమర్శించట్లేదు. ఏదో మీరు ఇప్పుడు కాస్త కర్ణాటక తర్వాత మీకు వచ్చిన జోష్ తప్ప, నిన్నటి సభలో ఈ మాట మిమ్మల్ని అడగాలి సార్ రాజశేఖర్ గారు. నిన్నటి సభలో కనీసం పోనీ కేసీఆర్ గారిని తిట్టలేదు, విమర్శించలేదు, రేవంత్ రెడ్డి గారిని కానీ ఇంకోళ్ళని కానీ ఏ విధమైన విమర్శ చేయకపోవడాన్ని ఎలా అన్వయించుకోవాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటే చాలా వింత పరిస్థితిలో ఉంది. ఆయన ఇప్పుడు ఎన్డీఏలో పొత్తులో ఉన్నారు. ఎన్డీఏ ఆయన నిజమైన ఆత్మ మొత్తం రియల్ ఇదంతా తెలుగుదేశంతో ఉంది. తెలుగుదేశం ఏమో కాంగ్రెస్కి ఓటేయమంటుంది. రేపొద్దున్న అంటే ఎన్నికల దగ్గర పడే కొద్దీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 ప్రధాన పార్టీలు వైసీపీ అండ్ టీడీపీ ఒక్కొక్క కూటమి వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎటువైపు వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఎక్కువగా సంకేతాలు టీడీపీ ఇండియా కూటమి వైపు వెళ్ళేటట్టు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇంకా బీజేపీ డోర్స్ ఇంకా తలుపు కొట్టి 5 సంవత్సరాలు తలుపు ఓపెన్ చేయట్లేదు. రైట్. సో ఆ పరిస్థితుల్లో ఇంకా తెలుగుదేశం పార్టీకి ఇక ఆప్షన్ లేక ఇండియా కూటమికి వెళ్తే పవన్ కళ్యాణ్ అప్పుడు ఎలా స్టాండ్ తీసుకోవాలి? ఇప్పుడు కనుక రేవంత్ రెడ్డి గారినో కాంగ్రెస్నో రాహుల్ గాంధీ గారినో తిడితే 3 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళని కౌగిలించుకోవాల్సిన పరిస్థితి వస్తే ఏంటి? అసలు వీళ్ళు కౌగిలించుకుంటారా అడుగుదాం. ఏమండి లింగం యాదవ్ గారు, మీరు కౌగిలించుకుంటారా చెప్పండి జనసేనని? నేను అదే చెప్తున్నానండి. ఇలా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ బీజేపీ, బీఆర్ఎస్, జనసేన అన్ని ఒకటేనండి. ఈ బీజేపీ ఎవరండి? మన దాకా పార్లమెంట్ లో సపోర్ట్ చేసింది ఎవరండి? బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కదా. వీళ్ళిద్దరు ఒకటే. ఇలా మన కవిత కేసు ఏమైందండి? మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు ఏమైందండి? బండి సంజయ్ కేసు ఏమైందండి? మరి దీని గురించి మాట్లాడాలి కదా వీళ్ళు. మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం, బీజేపీ, బీఆర్ఎస్ 2 ఒకటి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా అధికారంలోకి రాకుండా ఉండడంలో కుట్రలు చేస్తున్నదండి. దిస్ ద డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళు ఇలా బీఆర్ఎస్ నాయకులు
విలేజ్లలో పోతే ప్రజలు తిరగబడుతున్నారండి. ఇవాళ ఆ రోజు 2014లో 2018లో వీళ్ళు ఇచ్చిన హామీలు ఏదైనా అమలు చేశారా? దళిత ముఖ్యమంత్రి ఏమైందండి? దళితులకు 3 ఎకరాలు ఏమైందండి? ఇంటికో ఉద్యోగం ఏమైందండి? డబుల్ బెడ్రూమ్ ఏమైంది? ఎకరానికి 1,00,000 ఎకరాలు నీరు ఏమైందండి? ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు నిన్నగాక మననే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ప్రవళికనే. మీరు దీని గురించి మాట్లాడండి. మీరు ఏం చేసిరో చెప్పాలి కదా. అందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నప్పుడు మరి జనసేన కాంగ్రెస్ వైపు ఎందుకు చూడట్లేదు? జనసేన కాంగ్రెస్ అన్నారు కదా, వైఎస్ఆర్టీపీ అన్ని పార్టీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నాయి, మరి జనసేన ఎందుకు చూడట్లేదు? జనసేన ఎందుకు ఆకర్షించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? నేను అదే చెప్తానండి, ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు, బ్రోకరేజ్ అంటే పవన్ కళ్యాణ్ ప్రజాస్వామికవాది లౌకికవాది కాదా? పవన్ కళ్యాణ్ ప్రజాస్వామికవాది లౌకికవాది కాదా? లెట్ మీ ఫినిష్. తెలంగాణ సమాజం మొత్తం మాయపడుతుందండి. ఇలా తెలంగాణ కేసీఆర్ వ్యతిరేకంగా మరి కొట్లాడుతుంది ఎవరండి? ఇలా 9.5 ఏళ్ళు అయింది. కాదు లింగం యాదవ్ గారు, అది కాదు సార్. పాయింట్ ఏంటంటే మీరందరూ వ్యతిరేక శక్తుల్ని కలుపుకుపోతున్నాం అంటున్నారు. వైఎస్ఆర్టీపీ కూడా నిన్న మొన్న వచ్చిన పార్టీయే, వాళ్ళని కూడా కలుపుకుపోతున్నా, వాళ్ళు మా వింటున్నారు. జనసేనని మీరు ఎందుకు ఆకర్షించలేకపోయారు, ఎందుకు కలుపుకోవట్లేకపోతున్నారు అడుగుతున్నారు చింతారాజశేఖర్ గారు. నేను ఒకటే అండి సూటిగా, ఇప్పుడు కొంతమంది కొన్ని వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఇప్పుడు కేసీఆర్ మొదటి నుంచి పవన్ కళ్యాణ్, కేసీఆర్, కేటీఆర్ కలిసి ఉన్నారు. మరి వాళ్ళకేం లోపడేది? మేము ఒక ప్రజాస్వామ్యం నమ్మే పార్టీ, ఎవరినైనా మేము బలవంతం చేయం కదా. ఇప్పుడు దే హ్యావ్ ఎ రైట్ టు చూజ్. నేను ఏమనుకున్నా, కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడి ఏకైక పార్టీ కాంగ్రెస్. ఎవరు వచ్చినా వెల్కమ్ చేస్తాం. మీ వాళ్ళే కాదు, ఇంకెవరు వచ్చినా కూడా వెల్కమ్. వీఆర్ రెడీ టు వెల్కమ్. అవర్ అల్టిమేట్ ఎయిమ్ టు డిఫీట్ ద బీఆర్ఎస్. రైట్ రాజశేఖర్ గారు, ఇప్పుడు ఇదే పరిస్థితి కనుక ఇప్పుడు ఏపీకి ట్రాన్స్లేట్ చేస్తే ఏం జరగబోతోంది అంటే, రేపటి రోజున అక్కడ మెయిన్ ప్రెజెన్స్ ఉండి అని చెప్పుకునే జనసేనకి క్యాండిడేట్లు దొరుకుతారా? పాయింట్ నెంబర్ 1. క్యాండిడేట్లు దొరికినా వాళ్ళని నిలబడిస్తారా, లేక ఈ పొత్తుల్లో ఎన్ని నంబర్లు సంఖ్యాపరంగా ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ క్యాండిడేట్స్నే ఇక్కడ చెప్తారు? ఎందుకంటే మొదటి నుంచి ఆ పార్టీ టీడీపీదే అని మీరు వాదిస్తూ వచ్చారు కాబట్టి. అంటే ఇక్కడ తెలంగాణలో డిపాజిట్లు కూడా దక్కుతాయా అంటే, బీజేపీనే చాలా బలహీనంగా ఉంది. అవును, బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన ఇంకా తోకపాటు ఇంకా చాలా బలహీనంగా ఉంది. దాంట్లోనే ఇద్దరు పారాచూట్ వేసుకుని దిగారంటే ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయబోయే దాంట్లో అంటే ఇక్కడ 1/4 28లో ఇద్దరు ఆల్రెడీ పారాచూట్ బ్యాచ్. అది సో అక్కడ ఆ పారాచూట్ బ్యాచ్ 75% ఉంటుంది. 25% మాత్రమే ఒరిజినల్ జనసేన ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇది జనసేన నాయకులు అంటే అప్పులు చేసి మరీ ఖర్చు పెడుతున్నారు. చాలా మంది యువత బాధేస్తుంది. 10 లక్షలు వారాహి యాత్ర కోసం 10 లక్షలు, 15 లక్షలు అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో చూసాం మేము. అప్పులు చేసి మరీ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, కనీసం మీ మొహం వంక చూడడు పవన్ కళ్యాణ్. మీరు ఆలోచించుకొని డబ్బులు ఖర్చు పెట్టండి. ఎందుకంటే టికెట్లు వస్తాయని భ్రమల్లో ఉండొద్దు. తెలంగాణలోనే స్పష్టంగా కనపడింది మనకి. ఆంధ్రప్రదేశ్లో 75% పారాచూట్ బ్యాచ్ దిగిపోతుంది. అంటే 2 రోజుల ముందర నామినేషన్ వేసే 2 రోజుల ముందర 3 రోజుల ముందర వచ్చేసేసి వాళ్ళు గద్దలాగా తన్నుకుపోతారు. మీరు అలా చూస్తూ ఉండిపోతారు. అప్పుడు బాధపడే కంటే కూడా ఇప్పుడే స్పష్టమైన హామీ ప్రకటన ఇచ్చి మీకు టికెట్ ఇస్తున్నామంటేనే మీరు డబ్బులు ఖర్చు పెట్టండి. అంతవరకు మీరు మీ జేబులోంచి డబ్బులు మీరు తిరగండి పార్టీ కోసం, పర్వాలేదు. కానీ అప్పులు చేసి డబ్బులు ఖర్చు పెట్టకూడదు దయచేసి. ఎందుకంటే నేను చూశాను అవనిగడ్డలో ఒకళ్ళు 10 లక్షలు, ఒకళ్ళు 15 లక్షలు అప్పులు చేసి మరి ఖర్చు పెట్టారు. రైట్. ఇక్కడ మరి అంటే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాటం జరుగుతోంది కాబట్టి ఇప్పుడే చెప్పారు మన లింగం యాదవ్ గారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అంటున్నారు ఆయన. సో ఈ లెక్కన మరి బీఆర్ఎస్ బీజేపీ పవన్ కళ్యాణ్ ఒకటే అనుకోవాలా? బీఆర్ఎస్ బీజేపీ పవన్ కళ్యాణ్ అంటే మరి పవన్ కళ్యాణ్ సైలెన్స్ ఇండికేషన్ అదే. మరి వాళ్ళు చెప్పేది అదే కదా. ఇప్పుడు బీజేపీ కనుక డైరెక్ట్ ఫైట్ ఇచ్చినట్టయితే మరి విమర్శించాలి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ. పవన్ కళ్యాణ్ అటువంటిది ఏమి కనబడట్లేదు. పోనీ కనీసం రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారంటే అది చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? రేపొద్దున్న ఇమ్మీడియట్గా ఏం జరగచ్చో టీడీపీ కనుక ఇండియా కూటమికి వెళ్తే నేను కూడా వెళ్ళాలటు. చంద్రబాబు నాయుడు తోక పట్టుకుని వెళ్ళాలి కదా ఈయన కూడా. అవును. సో ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఎటు పోమంటే అటు వెళ్ళాలి. సో దానికి అందుకని రేవంత్ రెడ్డి గారిని కూడా ఏమనలేని పరిస్థితి. ఈ 8 నియోజకవర్గాలలో ఏ ఒక్క అభ్యర్థి కోసమైనా సరే పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ ఒక సభ అన్న పెడతారా లేదా, ఒక రోడ్ షోను చేస్తారా లేదా మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే తన టికెట్లు ఇచ్చిన వాళ్ళని గెలిపించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ మాత్రం కమిట్మెంట్ చూపిస్తారు, ఏ మాత్రం శ్రద్ధ చూపిస్తారు అనేది కూడా మనం చూడాలి. కేవలం ఒక ప్రెస్ నోట్ మాత్రమే వస్తుంది. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి క్యాంపెయిన్ చేసే పరిస్థితి కూడా లేదు. రైట్ సార్, ఫైనలీ టు కన్క్లూడ్ దిస్, మీ లెక్క ఏమిటి సార్ ఈసారి ఇప్పుడు కనిపిస్తున్న ట్రెండ్స్ ప్రకారం ఎలా కనిపిస్తుంది ప్రతిపక్షం పాత్ర? ఎందుకంటే కాంగ్రెస్కి వేవ్ ఒక హవా వస్తోందని చెప్పి అంటున్నారు నిజంగానే విశ్లేషకులు. డెఫినెట్లీ అండి. కాంగ్రెస్ అంటే బండి సంజయ్ గారు అంటే టు అడ్మిట్ ఫ్రాంక్లీ
తెలుగు టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత తీసుకొచ్చిన ముఖ్య నాయకుడు ఎవరైనా ఉంటే అది బండి సంజయ్. ఆయన ఫైటింగ్ వల్లనే ప్రజలలో కానీ వాళ్ళిద్దరు కలిసిపోయి ఉన్నారంటున్నారు కదా. అదే టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడంలో అదొక రాంగ్ డిసిషన్ అయి ఉంటుంది. మొత్తం జనాలు దాన్ని వేరేగా అన్వయించుకొని బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయి ఉన్నారని చెప్పేసి ఆ వ్యతిరేకత మొత్తం కాంగ్రెస్ జేబులో వేసుకుంటుంది. అంటే బండి సంజయ్ కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ జేబులో వేసుకుంటారు. రైట్. ఫైనలీ మీ లెక్కేంటి లింగం యాదవ్ గారు, ఈసారి ఎన్ని గెలుస్తాం అనుకుంటున్నారు? డెఫినెట్ అండి. మేము మొన్న ఇచ్చిన 6 గ్యారంటీలతో ఇలా తెలంగాణలో సబ్బండ వర్గాలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఈ నియంత్రణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా ఓటు వేయడానికి ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఇలా కేంద్రంలో అధికారంలో బీజేపీ తెలంగాణకి ఏం చేయలే. ఇలా కేసీఆర్ ఇక్కడ తెలంగాణ ప్రజల్ని వంచిరు, తెలంగాణ ప్రజలు మోసపోయిరు. రాబోయేది కాంగ్రెస్ పార్టీ 90 పైగా స్థానాలతోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ లింగం యాదవ్ గారు, గంధం రాములు గారు, చింతా రాజశేఖర్ గారు, అలాగే నాగేంద్ర బాబు గారు జాయిన్ కాలేకపోయారు. బట్ కొద్దిసేపటి కోసం వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇది టు ద పాయింట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.